హాయ్ ఆల్. ఇవాళ టాపిక్ ఫస్ట్ కీమోథెరపీ అప్పుడు ఎలా ప్రిపేర్ అవ్వాలి. సో చాలామంది భయపడుతూ ఉంటారు ఫస్ట్ కీమో ముందు. ఇది ఆబ్వియస్గా ఉంటుంది. సో మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలి సో దట్ భయాందోళన అనేది తగ్గించవచ్చు. అలాగే ఆ రోజు ఎలా మీరు ఫుడ్ అనేది ఎలా తీసుకోవాలి అండ్ ఆ ఫస్ట్ కీమోలో సైడ్ ఎఫెక్ట్స్ అనేది మీరు ఎలా తెలుసుకోవాలి, ఎలా టాలరేట్ చేయాలో తెలుసుకుందాము. ఐఎమ్ డాక్టర్ నరేష్, కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్, డిఎం ఫ్రమ్ ఎయిమ్స్ ఢిల్లీ. సో చాలామంది పేషెంట్స్ వస్తూ ఉంటారు, లైక్ సర్జరీ అయిపోయి ఆపరేషన్ పీరియడ్ అనేది రికవర్ అయ్యి వస్తూ ఉంటారు. సో వాళ్ళ ఫస్ట్ కీమోథెరపీ కోసం. సో ఫస్ట్ కీమోథెరపీ వెళ్ళే ముందు మీ డాక్టర్ని ఖచ్చితంగా ఇలాంటి క్వశ్చన్స్ అనేది అడుగుతూ ఉండాలి. లైక్ కీమో అనేది ఎన్ని సైకిల్స్ ఉంటాయి, ఎంత ఫ్రీక్వెంట్గా ఇస్తూ ఉంటారు, లైక్ వీక్లీయా 3 వీక్లీయా, డ్యూరేషన్ అనేది ఎలా ఉంటుంది, లైక్ 3 to 4 hours ఉంటుందా, ఆర్ హాస్పిటల్ ఉండాల్సి వస్తుందా, కొన్ని 24 to 48 hours ఉండొచ్చు కొన్ని కీమోస్, అండ్ వాటి సైడ్ ఎఫెక్ట్స్ ఎలా ఉంటుంది, సో ఎలా టాలరేట్ చేయాలి, సైడ్ ఎఫెక్ట్స్ ఎలాంటి కీమోస్ ఇవే పడతాయి. సో ఇవన్నీ కూడా మీరు మీ డాక్టర్ని కీమో స్టార్ట్ చేసే ముందు ఇవన్నీ కూడా తెలుసుకోవాలి మీరు. సో ఫస్ట్ కీమో అంటే భయాందోళన ఉంటుంది. సో వీటికి ఫ్యామిలీ సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా ఎమోషనల్ సపోర్ట్ కావచ్చు, క్లోజ్ ఫ్రెండ్స్ కావచ్చు, వీళ్ళ సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో కీమోకి 1 day బిఫోర్ మీరు ఏమేమి చేయాల్సిందో తెలుసుకుందాము. హైడ్రేషన్ అనేది బాగా ఉండాలి, అంటే వాటర్ ఇంటేక్ అనేది బాగా తీసుకోవాలి. మీరు అట్లీస్ట్ ఒక 3 to 4 liters వరకు వాటర్ అనేది బాగా తీసుకోవాల్సి వస్తుంది. అలాగే బ్యాలెన్స్డ్ డైట్, పోషకాహారం అనేది కూడా బాగా ఉండాలి. లైక్ ఫ్రూట్స్ కావచ్చు, వెజిటబుల్స్ కావచ్చు, సరైన మోతాదులో తీసుకోవచ్చు. ఇంకోటి స్లీప్, నిద్ర అనేది సరిగా అడిక్వేట్గా ఉండాలి కీమో ముందు రోజు. స్ట్రెస్ వల్ల కొంతవరకు డిస్టర్బ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, బట్ మీరు మ్యాక్సిమం ట్రై చేయాల్సి వస్తుంది నిద్ర కోసం. అలాగే కొంతమందికి 1 day ముందు కొన్ని మెడికేషన్ అనేది ఇవ్వబడుతుంది. ఎందుకంటే కొన్ని కీమో డ్రగ్స్ వల్ల అలర్జీ రియాక్షన్ అనేది ఉండే ఛాన్స్ ఉంటుంది. సో ఇది ప్రివెంట్ చేయడానికి కొన్ని మెడికేషన్ అనేది ఒక నైట్ ముందు ఇస్తారు కీమోథెరపీ 1 day ముందు. అది మీ డాక్టర్ని కన్సల్ట్ అవ్వచ్చు ఎలాంటి మెడికేషన్ తీసుకోవాలని చెప్పి. సో నెక్స్ట్ డే ఆన్ ద డే ఆఫ్ కీమోథెరపీ మీరు లైక్ స్మాల్ బ్రేక్ఫాస్ట్, లైట్ బ్రేక్ఫాస్ట్ అనేది చేసి మీరు రావచ్చు సెంటర్కి. సో మోస్ట్ ఆఫ్ ది కీమోస్ అనేది డే కేర్ ఉంటుంది. డే కేర్ అంటే మీరు మార్నింగ్ వచ్చి ఆఫ్టర్నూన్ ఈవినింగ్ కల్లా వెళ్ళిపోవచ్చు. రిక్వైర్ హాస్పిటల్ స్టే. సో అది మీ టీమ్ ఆంకాలజీ టీమ్తో కన్సల్ట్ అవ్వాల్సి వస్తుంది స్టే అనేది. సో కీమో స్టార్ట్ చేసే ముందు కొన్ని మెడికేషన్స్ అనేవి ఇవ్వబడుతుంది. వాటిని యాంటీబయాటిక్స్ అంటారు. అంటే వామిటింగ్ అవ్వకుండా కొన్ని మెడికేషన్స్, అలాగే కొన్ని అలర్జీ అవ్వకుండా కొన్ని మెడికేషన్ అనేది ఇవ్వబడుతుంది. అండ్ కీమో అనేది జనరల్గా ఐవీ త్రూ ఇస్తారు పెరిఫెరల్ లైన్ నుంచి. సో కొన్ని కీమోస్కి కీమో బోట్ అనేది కూడా ఇన్సర్ట్ చేస్తారు కొన్ని ప్రొలాంగ్ కీమోస్ ఉన్నప్పుడు. సో డిపెండ్స్ ఆన్ నెంబర్ ఆఫ్ కీమోస్ అండ్ ఎంత లెంత్ ఉందో దాన్ని బట్టి ఎలాంటి డివైస్ వాడాలో వాళ్ళు చెప్తారు మీ ఆంకాలజీ టీం వాళ్ళు. అండ్ కీమో స్టార్ట్ అయినప్పుడు కొన్ని కీమోస్ వల్ల కొంచెం బర్నింగ్ ఇంజెక్షన్ ఉండే ఛాన్స్ ఉంటుంది. ఎలాంటి పెయిన్ కానీ స్వెల్లింగ్ ఉన్నా మీరు ఎమ్మడే మీ టీంకి చెప్పాల్సి వస్తుంది. అప్పుడు ఆ క్యాన్లా అనేది చేంజ్ చేస్తారు. కొన్ని డక్స్ అనేది లీక్ అవ్వకూడదు. అక్కడ నుంచి లీక్ అయినప్పుడు అక్కడ మన లోకల్గా స్వెల్లింగ్ అవ్వచ్చు, రెడ్నెస్ అవ్వచ్చు, స్కిన్ అనేది కొంతమందికి ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అందుకే మీరు జాగ్రత్త అబ్జర్వ్ చేయాల్సి వస్తుంది ఇనిషియల్ ఇచ్చేటప్పుడు. అలాగే కొన్ని కీమోస్ వల్ల కొంచెం అలర్జిక్ రియాక్షన్స్ అనేవి ఉండే ఛాన్స్ ఉంటుంది. లైక్ ర్యాష్ కావచ్చు, దురద ఉండొచ్చు, కొంచెము దగ్గు, ఆయాసం కూడా ఉండే ఛాన్స్ ఉంటుంది. సో ఎలాంటి లక్షణాలు ఉన్నా కానీ మీరు ఆ టీంకి ఇన్ఫామ్ చేయాల్సి వస్తుంది. అవన్నీ కూడా ఇనిషియల్ హాఫ్ అన్ అవర్లో ఉండే ఛాన్స్ ఉంటుంది. అది అయ్యాక మోస్ట్లీ ఏమి ఉండకపోవచ్చు. సో ఆ టైంలో మీకు స్ట్రెస్ అనేది ఉండొచ్చు. సో మీరు కొంచెం లైట్ మ్యూజిక్ కావచ్చు, ఆర్ ఏదో బుక్ ఏదైనా. సో ఆ టైంలో ఎట్లాగో 4 to 5 hours పడుతుంది మీకు బేసిక్ అవ్వడానికి. సో అట్లా రిలాక్స్ అవ్వచ్చు. సో ఆ కీమో అయిపోయాక మీకు కొన్ని మెడికేషన్ అనేది ఇవ్వబడుతుంది. ఎందుకంటే కీమో అయిపోయి కొంతమందికి వామిటింగ్ ఉండే ఛాన్స్ ఉంటుంది. సో వాటి యొక్క మెడికేషన్ అనేది మీకు మీ టీం అనేది చెప్తుంది ఎలా తీసుకోవాలని. జనరల్లీ 2 to 3 days వరకు ఉంటుంది. సో నెక్స్ట్ డే కూడా మీరు మెడికేషన్ అనేది తీసుకోవాల్సి వస్తుంది. అలాగే పోస్ట్ కీమో ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయని మీరు వెంబడే చెప్పాల్సి వస్తుంది మీ టీం వాళ్ళకి. వామిటింగ్ ఒకవేళ ఎక్కువ అయినప్పుడు ఎలాంటి మెడికేషన్ తీసుకోవాలి అవన్నీ కూడా చెప్తూ ఉంటారు వాళ్ళు. అలాగే కొంత టేస్ట్ అనేది ఆల్టర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కొంతమందికి. వాటి కోసం మీరు గార్గ్లింగ్ అనేది చేయవచ్చు, కొంచెం వామ్ వాటర్, సాల్ట్ తీసుకొని. అండ్ ఫుడ్ అనేది ఇనిషియల్ 1 weekలో కొంత వీక్నెస్ అనేది, ఫుడ్ సరిగా తీసుకోకపోవడం అనేది ఉంటుంది. అలాంటప్పుడు మీరు కొంచెం మెత్తగా ట్రై చేయవచ్చు ఫుడ్ అనేది. అలాగే కొన్ని లిక్విడ్స్ కూడా తీసుకోవచ్చు. సో టు కంక్లూడ్, ఫస్ట్ కీమో ముందు ఈ భయాందోళన అనేది చూస్తున్నాం సహజంగా.
సో మీరు చెప్పినట్టు మంచిగా హైడ్రేషన్ అనేది, మంచి ఆహారం అనేది, కొంచెం టెన్షన్ తగ్గించడం కావచ్చు, క్లోజ్ ఫ్రెండ్స్, ఫ్యామిలీ ఫ్రెండ్స్ కావచ్చు, వాళ్ళ సపోర్ట్ వల్ల మీరు దీన్ని ఎదుర్కోవచ్చు. కీమో గురించి సమాచారం అంతా కూడా మీరు టీంతో కనుక్కోవచ్చు ముందే, కీమో ముందు తీసుకునే ముందు. అలాంటప్పుడు మీకు కొంచెం స్ట్రెస్ అనేది తగ్గుతుంది. అండ్ సైడ్ ఎఫెక్ట్స్ కూడా మీరు తెలుసుకోవచ్చు, వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. దీనివల్ల మనం భయంతో తగ్గే ఛాన్స్ ఉంటుంది. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ ద వీడియో. ఈ వీడియో నచ్చినట్టయితే యూ కెన్ లైక్ అండ్ షేర్ ద వీడియో. అండ్ ఆల్సో ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయవచ్చు. ఎలాంటి కమెంట్స్ ఉన్నా యూ కెన్ పోస్ట్. థ్యాంక్ యూ.